ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే విదితి గారు. ధ్యానము అంటే ఒక రకంగా సాధనే అనుకోవచ్చు అమ్మ. మరి గృహస్థుగా ఉన్నప్పుడు ఈ సాధన చెయ్యాలి అని అంటే నియమాలు ఏమన్నా అవసరమా? అంటే భౌతికంగా చేస్తున్నప్పుడు మాత్రం కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి అని చెప్తున్నారు. సరే, నేను భౌతికం వద్దు, నేను సాధన చేద్దాం అనుకుంటున్నా, మరి ఇప్పుడు ఏమన్నా నియమాలు అవసరమా? అవి ఒకసారి దాని గురించి. ధ్యానం దగ్గరకు వచ్చేటప్పటికైతే సాధన కొంచెం డీప్ వెళ్తుందండి. ఓకే. పూజకైతే నిష్ట ఉంటుంది. అంటే శారీరక శుద్ధి, బాహ్య శుద్ధి ఉంటుంది. ఒకలాంటి ఏకాగ్రత, అంటే మనము జపం చేసేటప్పుడు భగవంతుడు నేను రెండు ఉంటుంది. ధ్యానానికి వచ్చేటప్పటికి నీ ఇన్నర్కి వెళ్ళిపోవడమే ఉంటుంది. దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందని అంటే ఆహార విహారాదులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనస్సుతో లింక్ కాబట్టి ధ్యానం మనస్సుతో లింక్ కాబట్టి మీ ఆహారము విహారము. ఇప్పుడు అప్పుడే నేను సమోసాలు బజ్జీలు బిర్యానీలు తినేసి నేను ధ్యానానికి కూర్చుంటే గ్యాస్ పైకి వచ్చేస్తూ ఉంటుంది, కూర్చోబుద్ధి ఐదు లేసిపోతూ ఉంటారు. ఓకే. అప్పుడే పార్టీకి వెళ్ళి పెళ్ళికి వెళ్ళి వచ్చి నేను ధ్యానం చేస్తానంటే 2 రోజుల వరకు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి కష్టం నాకు కుదరట్లేదని లేసిపోతూ ఉంటారు. అంటే అనవసరమైన కొన్ని విషయాలు పక్కకి పెట్టి వేస్ట్, నాకు ఏది అవసరమో అది మాత్రమే, మన కుటుంబానికి సంబంధించింది, పిల్లలకు సంబంధించింది, మన జీవన విధానంలో, మన పాత్ర పోషణలో ఏది అవసరమో అది ఉంచుకుని అనవసరమైన అన్నీ తీసేస్తూ ఉన్నారనుకోండి, ఈజీగా ధ్యానం కుదిరిపోతుంది. కానీ ఏది తీయాలో తెలియదు జనాలకి. అన్నీ అవసరమే అని అన్నీ పెట్టుకుని పేర్చుకుంటా ఉంటారు. ఇంట్లో చెత్త అంతే, మైండ్లో కూడా అన్నీ అంతే, అది ఉంచేసుకుంటా ఉంటారు అన్నీ. ఇల్లంతా నిండిపోతుంది చూడండి. చాలా మంది, కొంతమంది చూడండి, మీకు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది, ఎక్కడో 1-2 పీసులు కనిపిస్తాయి, మన కన్ను దాని మీదకే వెళ్తుంది, హాయిగా అనిపిస్తుంది. బజార్లో ఉన్న అన్ని రకాలు తెచ్చుకుని ఇంటి నిండా పేర్చుకుంటారు, ఇంట్లోకి వెళ్ళేటప్పటికి మనకే గందరగోళం, ఏది చూడాలో తెలియదు అసలు. అవన్నీ తుడుచుకుంటూ, అవన్నీ పెట్టుకుంటూ, అవన్నీ చేసుకుంటూ వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు కదండి. ఎంత టైము ఇదంతా. ఒకనాటికి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి విసుగొస్తుంది. ఇవన్నీ తీసేసి మనం ప్రశాంతంగా ఉందామని అనిపిస్తుంది. అవి తీయలేరు, పడేయలేరు, మళ్ళీ వాటితో రోజు అనుబంధం వచ్చేస్తుంది. ఇంత కష్టపడి తుడిచేయరు కాబట్టి మరి కదా, వదలలేరు. కాబట్టి గమనిస్తే మన పూర్వీకులు ఇన్ని వస్తువులు కొనుక్కోలేదమ్మా, అవసరానికే కొనుక్కున్నారు వాళ్ళు. పండగలకి పబ్బాలకి ఎవరైనా వస్తే ఏదైనా ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా ఉంచుకున్నారు తప్పించి అనవసరంగా ఇన్ని వస్తువులు లేవు. కాబట్టి వాళ్ళకి టైం ఉంది, ఎన్ని పనులు చేసినా టైం ఉంది. ఇప్పుడు మనం రోడ్డు మీద ఏం కనిపిస్తే అన్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి. సో వాటన్నింటినీ రోజు క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది అంతే. అందుకని 2 మనుషులు వండుకు తినడానికి మళ్ళీ 2 పని మనుషులు కావాలి మొత్తం టోటల్. అప్పుడు వాళ్ళు చేశారా లేదా దృష్టి పెట్టాలి. ఈ టైం అంతా అనవసరమే కదా. అది మనం గుర్తించుకుని జన్మ వేస్ట్ అయిపోతుందేమో ఈ బ్రతకడానికి అనేది కొంచెం తెలుసుకుంటే కనుక, ఈ బ్రతుకు పోరాటంలో మీరు ఉద్యోగం చేసుకోవచ్చు కాక, నేను కాదని నేను చెప్పట్లేదు, కానీ ఏది అనవసరంగా ఉందో దాన్ని తీసేస్తే టైం ఉంటుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. తెలియాలి, ముందు జ్ఞానం ఉండాలి, మరి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆహార నియమాలు కూడా అవసరమా అమ్మ సాధనలో? అవసరం. అంటే సాత్విక ఆహారమే తీసుకోవాలా? అంటే చాలా మంది మాంసాహార ప్రియులు కూడా ఉంటారు, మరి దాన్ని అంత తొందరగా వదిలిపెట్టలేరు. మేము తీసుకుంటూ కూడా చేసుకునే అవకాశం ఉందా అనే వాళ్ళకి ఏం చెప్తారు? తీసుకునే వాళ్ళు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే రాక్షస ఆహారం తీసుకుని సాత్వికంగా మీరు ధ్యానం ఎలా చేయగలుగుతారమ్మా కదా. ఆహారము రాక్షస ఆహారం కదా అది. అంటే ఒక ప్రాణిని మనం చంపుతున్నాము అంటే హింస కదా అది. హింస చేస్తూ మీరు పాజిటివ్గా ఎలా రాగలుగుతారు?
ఇప్పుడు ఆ ప్రాణి సూక్ష్మతగా చెప్తున్నాను, ఆ ప్రాణి గిలగిలా కొట్టుకుంటూ బాధపడుతోంది కదండి. ఆ చంపిన పాపం ఎవరికి రావాలి? చంపిన వారికి. ఎందుకు చంపాడు వాడు? వాడి అంటే వృత్తే అది. మీరు కొంటుంటే కదా చంపుతున్నాడు. మేము కొనడం ఆపేస్తే వాడు బ్రతుకు తెరువు ఇంకో బ్రతుకు బతుకుతాడు, ఇంకో బ్రతుకు బతుకుతాడు కదా. అలవాటు అయిపోయింది, ఇంకో బ్రతుకు తెరువు వాడి. అది మనం సమర్థించుకోవడం అంటారు. ఆ మీట్ ఏదైతే ఉందో, ఆ ప్రాణి యొక్క శరీరము ఎవరు తింటున్నారో వాళ్ళకి ఎలా వస్తుంది అని అంటే, అది భయపడుతూ భయపడుతూ చచ్చిపోతుంది కాబట్టి ఆ వేవ్స్ దాంట్లో ఉండిపోతున్నాయి కాబట్టి అది మనం తీసుకున్నప్పుడు ఆ వేవ్స్ తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా? పోనీ మీరు అన్నట్టు ఇదంతా వాళ్ళు బ్రతుకుతున్నారని మీరంతా ప్రజాసేవ చేస్తే కనుక మీరు ఈ వేవ్స్ తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఆహారము తీసుకున్నప్పుడు రాక్షసాహారము రజస్సును పెంచుతుంది, తమస్సును పెంచుతుంది. ఓకే, కాబట్టి మాంసాహారము రాక్షసాహారం అని ఎందుకన్నారంటే రజస్సు తమస్సు పెరుగుతుంది. రజస్సు తమస్సు పెరిగితే జీవితంలో సక్సెస్ అవ్వలేరు. సాత్వికంగా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరు అన్న అదృష్టము లేకపోతే చుట్టుపక్కల ఏవో ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళకి వేవ్స్ అంటాము. ఆరాశక్తి పెరుగుతుంది. ఆరాశక్తి పెరిగితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే రాక్షసాహారం తీసుకుంటారో వాళ్ళకి నెగిటివ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? ఈ ప్రాణి భయపడుతూ గిజగిజలాడుతూ చనిపోయింది. చనిపోయినప్పుడు దాని నెగిటివ్లోకి, భయంతో నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరైతే దాన్ని కట్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా క్రూయల్ ఉంటేనే కానీ దాన్ని కట్ చేయలేరు. వాళ్ళ వేవ్స్ కూడా వస్తాయి. ఓకే, ఈ వండి తినేటప్పుడు మనము దాన్ని తీసుకున్నప్పుడు ఆ వేవ్స్ అన్నీ మనకు వస్తాయి తప్పనిసరిగా. అవి వదిలించడం చాలా కష్టం. మీరు గమనిస్తే మహాత్ములు ఎవ్వరూ మాంసాహారం ముట్టరు. ఓకే, ఎందుకు అంటే విషయం తెలుసు కాబట్టి. ఎందుకనంటే ఆల్రెడీ చేసిన పాపాలు చాలు, కొత్త పాపాలు ఎన్ని ప్రాణులు మనల్ని శపిస్తాయి. మరి వీటన్నింటితోటి మనకి లక్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపు రొద్దుట ఏదన్నా మనం ఒక పని పట్టుకుంటే అది మన సంకల్పంతో అవ్వాలి అని అంటే మీరు లోపల కూడా ఆ శక్తి కావాలి. ఆ శక్తి ఉంటే మీరు అనుకున్నదంతా సాధించగలుగుతారు. మీరు గమనిస్తే కనుక కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వరు. నేను ఎందుకు అవ్వట్లేదు, ఇంత ఎఫెక్ట్ పెట్టాను, నేను ఇలా చేశాను అలా చేశాను అంటారు. కానీ వాళ్ళకు ఉండే నెగిటివ్ వాళ్ళకి అడ్డొస్తోందని విషయం తెలియదు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకునే ఆహారమే మనకు నెగిటివ్గా చాలా మారుతుందమ్మా. సమాజంలో అనుకునేది మనం ఎదుగుతుంటే పక్కవాడు చూసి ఓర్చుకోలేకపోవడం మాత్రమే నెగిటివ్. అది ఒక రకం నెగిటివ్ లేదు. నో, అది ఒక రకం. ఓకే, అది చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం. కానీ ఆ ఇంట్లో మీరు ఏదైనా ఒక ప్రాణిని హింస చేసినప్పుడు ఆ వాతావరణం చెడుతుంది. ఓకే, ఇప్పుడు మనం అంతకే కదా రోజు దీపం పెట్టి పూజ చేసినప్పుడు ఒక పాజిటివ్ ఉంటుందని చెప్పి మరి మనం ఇంట్లో అన్ని మంచిగా చేసుకుంటున్నాం కదా. చేసుకుంటూ ఇలా చేస్తాము. ఒక బిడ్డ పుట్టినరోజు చేసి ఆ పుట్టినరోజుకి అందరి చేత అక్షింతలు వేయించి గుడికి వెళ్ళి అన్నీ చేసి మాంసాహారం పెడతారు. ఎన్ని ప్రాణులు తీసి ఆ బిడ్డకి ఆశీర్వాదం వస్తుందా అండి? అసలు ఇది చిన్న లాజిక్, దీనికి పెద్దగా చెప్పక్కర్లేదు అసలు ఎవరు కదా. తల్లిదండ్రులు ఒక బిడ్డ బాగుండాలి అని అంటే అతనికి ఎన్ని చేయాలి? అది మానేసి ఎవరో బయట వాళ్ళ గొప్ప కోసము ఒక హింస చేసి ఆ పాపం ఆ బిడ్డకి ఇస్తున్నాం మనం. అంటే ఇప్పుడు పాప ప్రత్యక్షంగా చేసింది ఏమీ లేదు, తల్లిదండ్రులు చేసిన పని పాపకి వర్తిస్తుంది, కంపల్సరీ వర్తిస్తుంది. అంటే వాళ్ళ పాపం పుణ్యం ఏదైనా పిల్లలకి ఏదైనా తల్లిదండ్రుల ఆస్తితో పాటు పాపం పుణ్యం పిల్లలు పంచుకుంటారు. అందుకే చూడండి, తల్లి కడుపు కోత అంటారు, ఒక బిడ్డ మరణిస్తే కడుపు కోత అంటారు. ఆ తల్లికి ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఇది మనం గమనించాలి. గమనిస్తే వాళ్ళ పూర్వజన్మ పాపము ఈ జన్మలో పాపము రెండు యాడ్ అవుతూ ఉంటాయి. తర్వాత పిల్లలు మన మాట వినరు. రాక్షస ఆహారం తింటే ఎందుకు మాట వింటారండి? ఎందుకు మాట వింటారు అసలు? గమనిస్తే తెలుస్తుంది. మన పూర్వము ఏం చేశారంటే ఆ గుణాన్ని బట్టి కులం పెట్టారు, వృత్తిని బట్టి వాళ్ళ ఆహార వ్యవహారాలు పెట్టారు.
కాయ కష్టం చేసేవాళ్ళు, ఎండలో పనిచేసేవాళ్ళు, రకరకాలుగా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి రకరకాలుగా పెట్టి ఉన్నారు. ఓకే. సో పూజలు చేసేవారు వీళ్ళందరూ సాత్విక ఆహారం, మంత్రం చదవడానికి అన్నింటికి ఆ శక్తి కావాలంటే వాళ్ళకి తగ్గట్టుగా ఆహారం పెట్టారు. ఇలా అన్ని రకాలుగాను ఎక్కడికక్కడ విడగొట్టి పెట్టారు. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం మనం. కలిపేసుకుని తప్పు లేదు అని తీసుకుని, ఎవరికి తప్పు లేదు, కానీ ఎవరిది వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది. ప్రకృతిలో ఒక లా ఉందమ్మా. ఏంటి అలా అంటే ఏం చేసావో అది తిరిగి రిటర్న్ తీసుకుంటావు, ఎవరు తీసుకోరు. ఓకే. ఇంకా రిటర్న్ తీసుకునేది మన కుటుంబం కూడా తీసుకుంటుంది. అందుకే పూర్వం ఏం చేశారని అంటే ఇంటికి ఒకళ్ళనైనా సరే సాధువుని చేసేవారు. ఎందుకనంటే ఒక సాధువుని ఇస్తే కనుక లోక కళ్యాణానికి ఉపయోగపడతాడు కాబట్టి 7 తరాలు వాళ్ళకి అంటే మంచి జరుగుతుంది అని చెప్పి, ఆ తర్వాత కూడా మిలిటరీకి, ఇప్పుడు కూడా గుజరాత్ అటు సైడ్ అంతా కూడా కుటుంబం నుంచి ఒక్కళ్ళైనా మిలిటరీకి వెళ్తారు, ఒక ఫ్యామిలీ నుంచి కూడా వెళ్తారు. ఎందుకనంటే ఒక సైనికుడు వల్ల లోకం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అందుకని ఏది చేసామో అది మనం రిటర్న్ తీసుకుంటాము అనే విషయం మీరు గమనిస్తే కనుక మీకు తప్పనిసరిగా భయం వేస్తుంది, జాగ్రత్తగా జీవిస్తాము. కొన్నిసార్లు చేస్తున్నది తప్పే కానీ అది ధర్మంగా చేస్తున్నావు కాబట్టి నీకు ఆ పాపం అంటదు అంటారు. ఇప్పుడు మీరు అన్న సైనికుడు తీసుకుంటే మనందరినీ కాపాడడం కోసం ఆయన కొంతమందిని అక్కడ హింసించాల్సి వస్తుంది. అది హింసే, కానీ ఆయనకు అది పాపంగా వర్తించదు అంటారు. నిజంగా పాపంగా వర్తించదు. ఎందుకనంటే దేనికోసం చేస్తున్నారు ఆ పని? మీరు పర్సనల్ కోసం చేస్తున్నారా, లోకం కోసం చేస్తున్నారా? ఇది తప్పనిసరిగా ఇది. ఇప్పుడు రాజు ఒక పులిని వేటాడాలనుకోండి, ఆ పులి వచ్చి ఎంతోమందిని హింసిస్తోంది కాబట్టి రాజు ధర్మం కాబట్టి, అది ధర్మం కాబట్టి తప్పనిసరిగా అది ధర్మంలోకి వెళుతుంది కాబట్టి అతనికి పాపం అంటదు. సో మనము ఒక హింస చేసినప్పుడు నువ్వు పర్సనల్గా దేనికోసం చేస్తున్నావు, పర్సనల్గా చేస్తున్నావు అన్నది చూసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు మనం ఒక మాంసం తిన్నామనుకోండి, మనం పర్సనల్గా తింటున్నాం కదా. సో మీరు అన్నట్టు అమ్మేవాడికి వర్తించదంటే ఫ్యామిలీని పోషిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అది కాదు అక్కడ. సో మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు. ఇంకొకటి చుట్టుపక్కల మీ ఇంట్లో వెనకాల వాళ్ళందరూ ఏంటంటే బలం ఉండదు, తిను అని చెప్తారు. ఏనుగు ఏం తింటుందమ్మా? అన్ని ప్రాణుల కంటే బలం కదా ఏనుగు శాకాహారి. మరి అప్పుడు మీరు ఇది తెలుసుకుని చెప్పగలగాలి, సరిపోతుంది అప్పుడు కదా. ఇదంతా మన కోరిక ఏం చేస్తుందంటే మనకి తప్పని తెలుసు, మనం ఆపుదాం అనుకుంటాము, ఈలోగా కోరిక ఉంటుంది, ఎవరొకరు సపోర్ట్ చేస్తారు ఆ కోరికకి, మనం ఆ కోరికలో పడిపోతాం, ఇంకా బలంగా కోరిక పెరిగిపోతుంది. ఓకే. అందుకని అలా కాదు, ఇది మన కోరిక అని మీరు తెలుసుకుంటే కనుక ఇది తప్పు ఇది పాపం అని మీరు తెలుసుకుంటే మీరు జాగ్రత్తగానే ఉంటారు, ఎవరు చెప్పినా వినరు. ఇప్పుడు మనకు నచ్చింది అనుకోండి, పలానాది చదువుకోవాలనుకున్నాం, లేకపోతే పలానాది చేయాలనుకున్నాం ఉద్యోగం, లేకపోతే పలానాది అన్నప్పుడు ఎవరు చెప్పినా మనం వినట్లేదు కదా, మనం ఆ రూట్లోకే వెళతాము. ఇక్కడికి వచ్చేటప్పటికి కోరిక, ఇది ఆ కోరిక వల్ల తినేయాలనే ఆ క్రేవింగ్, ఆ క్రేవింగ్ కొన్ని రోజులు ఆపితే కనుక తప్పనిసరిగా అది. కానీ కోరికలు లేని స్థితి సాధ్యం అవుతుందంటారా అమ్మ? సాధనలో తప్పకుండా అవుతుంది, సాధనలో ఉంటే సాధ్యమవుతుంది, తప్పనిసరిగా సాధ్యమవుతుంది, ఎవరికైనా సాధ్యమవుతుంది. అసలు నిజంగా అంటే వయసుతో సంబంధం లేకుండా నిజంగా ఎవరైనా ఈ భగవత్ ఆరాధన కానీ సాధన కానీ చేయొచ్చు అంటారు. అంటే సాధన చేయాలి అంటే ఒక స్థితికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఆ స్థితికి వెళ్ళడానికి ముందు అసలు మొదలు పెట్టాలి కదమ్మా. ఒక స్థితికి వెళ్ళాలంటే మీరు స్టార్టింగ్ నుంచి అయినా సరే మొదలు పెట్టాలి కదా. సో అందుకని ఏ వయసుతో అసలు సంబంధం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే రిటైర్ అయిపోయాక ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. కానీ అప్పుడు మీకు 60 సంవత్సరాల యొక్క అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని అడ్డగిస్తాయి, ఇబ్బంది పెడతాయి. అదే మీరు బాల్యం నుంచి అనుకోండి, బాల్యంలో మనకి అది ముద్రలు పడతాయి కాబట్టి బాల్యంలో ఎప్పుడైతే మీకు భగవంతుడనే బలం వచ్చిందనుకోండి, జీవితంలో ఎదుర్కొనే ప్రతి దాంట్లోనూ మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. జీవితంలో ప్రతి దాంట్లో పిరికితనంతో ఉన్నారనుకోండి, మీరు సక్సెస్ ఎలా అవుతారు? కాబట్టి బాల్యం నుంచి మనకు ఒక బలం కావాలి. భగవద్గీత 60 ఏళ్ళు దాటాక చదువుతానంటే అది ఎందుకు పనికొస్తుంది? అప్పుడు మీరు ఆచరించలేరు. అప్పుడు
అది మీరు చిన్న వయసులో అనుకోండి, వాళ్ళకి బలము సరిపోతుంది, ఆచరించడానికి ఉపయోగపడే సద్గ్రంథం అది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాన్ని కర్మతో జోడించి మాట్లాడుకుందామమ్మా. ఒక చిన్న డౌట్. ఇప్పుడు బాల్యం నుంచే మనం అలవాటు చేసుకోవాలి, ఆచరించాలి, అప్పుడు తొందరగా మనకి ప్రతిదీ కూడా ఇబ్బంది లేకుండా అలవాటు అయిపోతుంది అనుకున్నాం. కానీ ఇంతకు ముందర మనం ఒక మాట మాట్లాడుకున్నప్పుడు మనం ఎక్కడ పుట్టాలి, ఏం చేయాలి, ప్రతిదీ కూడా మన గత జన్మ కర్మను బట్టే జరుగుతుంది అని. మరి నా కర్మలో నేను గతంలో చేసిన మొత్తం నేను పాపాలే చేసుకుంటూ పోయినా, దాని తాలూకు అంతా నెగిటివ్ అంతా నా దగ్గర ఉంది. ఉన్నప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నాక నేను ఆ ప్రభావం వల్ల నేను నెగిటివ్గానే వెళ్ళిపోతా. కానీ అసలు నాకు ఎందుకు వస్తుంది ఆలోచన మంచిగా ఉండాలని? నేను అసలు ప్రారంభించడము ఈ ఆలోచనే నాకు రాదు కదమ్మా. మానవ జన్మ సగం పుణ్యం సగం పాపం ఉంటేనే వస్తుంది. బ్యాలెన్సింగ్ ఉంటేనే మానవ జన్మ వస్తుంది. ఓకే, అప్పుడు మీ పుణ్యం ఏదైతే ఉందో దాంతో మీరు ముందుకు వెళ్ళడానికే అదంతా కూడాను. ఓకే, అందుకని మీ ప్రారంధంలో ఏవైతే ఉన్నావో అవి పుట్టుక ఒక్కటే మీ ప్రారంధం అయినప్పుడు ముందుకు వెళ్ళడానికి. సో మీరు గమనిస్తే చూస్తే కనుక ఇప్పుడు మన పిల్లలు ఇంత కష్టపడి కాన్వెంట్లో చదివించి లేకపోతే ఏవో చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నా వాడు పాస్ అవడు, లేకపోతే ఏదో అవడు, ఏదో అవుతాయి. ఒక రిక్షావాడి కొడుకో లేకపోతే ఇంకొక భిక్షగాడి కొడుకో ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడు సక్సెస్ అవుతున్నాడు. వాడికి పుస్తకాలు ఉండవు, పెన్నులు ఉండవు, ఏమీ ఉండవు కదా. ఎలా అవుతున్నాడు అన్నప్పుడు అతను ఏదైతే ఉందో పుట్టుకైతే అక్కడికి వచ్చాడు, కానీ అతని అవేర్నెస్ అంటే అతని పుణ్యం ఏదైతే ఉందో దాని ద్వారా అతను ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అక్కడ తల్లిదండ్రుల పుణ్యం కూడా తల్లిదండ్రుల పుణ్యం కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది గమనిస్తే కనుక ఎవరైతే కర్మ ద్వారానే మనం ఇవన్నీ వచ్చినా కూడా ఆ కర్మను వదిలించుకోవడానికి కర్మయోగంలోకి వెళ్ళాలి. అంటే పుణ్యకార్యాల్లో కూడా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవాల్సి ఉంటుంది. పుణ్యం అంటే ఏదో పెద్ద పెద్ద దానాలు, పెద్ద పెద్ద ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. నీ పక్కవాడికి సహాయం చేయడం, నీ తోటివాడు కష్టంలో ఉన్నాడు వెంటనే ఆదుకోవడం, ఒక ప్రాణి ఆపదలో ఉంది వెంటనే ఆదుకోవచ్చు కదా. నాకు ఏదో హాని కలుగుతుందేమో అని భయమేసి నేను 100 ఏర్పాట్లు చేస్తాను, అలా కాదు కదమ్మా. ఇప్పుడు చీమలు ఉన్నాయి, చీమలు ఎంత తింటాయమ్మా ఆహారం? చాలా తక్కువ కదా. మీరు మీ ఇంటి దగ్గర 4 చోట్ల 4 పంచదార పలుకులు పడేస్తే మీ ఇంటి లోపల వరకు కూడా రావు, అవి వెయ్యరు అలాగా కదా. అవి వస్తాయేమో అని చీమల మంది జిమ్మేసుకుంటూ ఉంటారు. ఎన్ని ప్రాణులు చంపుతూ ఉంటారు మనం. పాపము చాలా సునిశ్చితంగా ఉంటుంది. కర్మ చేసినప్పుడు ఎవ్వరికీ తెలియదు, అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. అంటే తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే అన్నారు. అందుకే ఓకే, అందుకే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఉట్టినే బ్రతికేయడం కాదు. జీవించడం అంటే నువ్వు ఎందుకు జీవించాలో ముందు తెలుసుకోవాలి కదా. ఎందుకు జీవించాలో తెలుసుకుంటే కనుక కర్మ సునిశ్చితంగా ఉంటుంది. అది రేపు అనుభవించేటప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడాలి అని. ఎప్పుడో పెళ్లి జరిగితే ఇప్పుడే డ్రెస్సు చీర అన్నీ రెడీ పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. మరి జన్మకి మాత్రం కదా, జన్మకి ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వర్షాలంటే ముందే తెచ్చేసుకుని ఫ్రిడ్జ్ నిండా పెట్టేసుకుంటారు. ఇవన్నీ బాగానే తెలుసు కదమ్మా, ఇదెందుకు తెలియదు కదా. తెలుసుకోవాల్సినది బాధ్యత ఉంది. ఎవరికి వాళ్ళ జన్మ ఉద్ధరించుకోవడానికి, ఉద్ధరే ఆత్మనాత్మ, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు తెలుసుకోపోతే ఎలాగా. ఇవాళ రేపు ఇంత సోషల్ మీడియాలు, పూర్వం అయితే ఇంతలా తెలిసేది కాదు. వాళ్ళు చదువుకోపోతే ఎవరో మహాత్ములు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడే ఉందండి అసలు ఎంత దగ్గరికి వచ్చేసింది, ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. అదే అమ్మ సమస్య, ఎక్కువైపోతుంది కదా. ఎక్కువైపోతుంది. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటారు, ఒకళ్ళోటి చెప్తారు, ఏది తీసుకోవాలో తెలియదు. నేనేమంటానంటే సరే ప్రపంచంలో అన్నీ ఉంటాయి, అన్ని అంగట్లు ఇక్కడ ఉన్నాయి, కానీ నాకేం కావాలో తెలిసి నేను ఆ షాప్కి వెళ్తున్నాను కదా. అలాగే మనకేం కావాలో ముందు తెలియాలి. ఇప్పుడు సరే అన్నీ విన్నాకైనా మనకేం కావాలో తెలియాలి కదా. ఒకప్పుడు ఏమీ తెలియదు, ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ వింటున్నాము, ఇప్పుడు నాకేం కావాలి అని ఆగాలి. అంటే అది తెలిసినా కూడా భౌతికమైన వ్యామోహాలపై నుంచి మనసుని లాక్కోలేకపోతున్నాం. అప్పుడు మరి దానికి బలంగా సాధన చేయాలి.
బలంగా సాధన చేయాలి, ఓకే. చేయాల్సిందే. అంటే మంత్రం ఏమైనా తీసుకోవాలా అమ్మ సాధన చేయాలి అని అంటే? మంత్రము మనస్సుని శుద్ధి చేస్తుంది. ఆహా. ఓకే, ధ్యానము ఏకాగ్రతను పెంచుతుంది. అంటే ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు మంత్రం తీసుకొని ఇప్పుడు ఓంకారం ఉంది, ఓం అంటూ ధ్యానంలో కూర్చుంటూ ఉంటారు. అసలు ఇప్పుడు మీరు మంత్రము అంటే అది మనసును మాత్రమే శుద్ధి చేస్తుంది, ధ్యానం మాత్రమే కరెక్ట్ అని అన్నారు. అంటే మీరు మంత్రం ముందు చేస్తున్నారు కదా, మనసు శుద్ధి అయితే ధ్యానం ఏకాగ్రత వస్తుంది మరి. ఓ ఇది కదా, స్టెప్ బై స్టెప్ అంతే కదా మరి, అంతే కదా మరి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ధ్యానంలో కూర్చోవాలి అంటే ఇందాక మీరు చెప్పింది రకరకాల ఆలోచనలు, పొద్దంతా తిన్నవి, మాట్లాడినవి, తిరిగినవి ఇవే గుర్తొస్తుంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా కూడా అస్సలు నిజంగా స్థిమితంగా కూర్చోలేకపోతుంటాం. ఇంకొద్దు అవ్వదు అని చెప్పి ఇదే తరచూ జరుగుతూ ఉంటుంది. అసలు ఏంటి అమ్మ టిప్స్ ఏమన్నా చెప్పండి ధ్యానంలో ఫస్ట్ శ్రద్ధగా కూర్చోవడానికి? ఫస్ట్ అంటే స్టార్టింగ్ అయితే కనుక అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు భయపడకూడదు. ఫస్ట్ మీరు ఎక్కడో వింటారు సోషల్ మీడియా ధ్యానంలో ఇలా డీప్గా వెళ్ళిపోయామని. అది కాదు, మనం స్టార్టింగ్లో ఉన్నాం. అంటే ఇప్పుడు 1వ తరగతిలో ఉన్న పిల్లవాడు 10th క్లాస్ వాడిని చూసి నేను కూడా ఇలా రాసేయాలంటే అవ్వదు కదండి, అలా అవ్వదు. ఓకే, అందుకని వాళ్ళు ఎన్ని రోజులు చేశారో ఎలా చేశారో అదంతా మనకు అనవసరం. సో ఈరోజు మనం కూర్చున్నాము, ఆలోచనలు వస్తున్నాయి, మంచిదే అంటాను నేను. ఎందుకని, మీరు కళ్ళు మూసుకుంటే ఎన్ని అనవసరమైన విషయాలు తిరుగుతున్నాయో తెలుస్తుంది. అప్పుడు ఎంత స్ట్రెస్ మనం మోస్తున్నామో తెలుస్తుంది. అదే మీరు కళ్ళు ముయ్యలేదనుకోండి, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. మీరు కళ్ళు మూస్తే కదా మీ ఇన్నర్ మీకు తెలిసింది ఎంత వేగంగా ఉంది, ఎన్ని అనవసరమైన విషయాలు వస్తున్నాయి, ఎన్ని జరిగిపోయినవి, జరగబోయేవి ఎన్ని ఆలోచిస్తున్నాం మనం. అంటే ఇదంతా గమనించుకోవాలా అమ్మ? ఇదంతా మనము తెలుస్తుంది, మీరేం గమనించక్కర్లేదు, ఆటోమేటిక్గా మన ఆలోచన మనకు తెలుస్తుంది. అప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను అని మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ అంటాం. అన్నప్పుడు చూడండి, గమనిస్తే కొంచెం మనసు ఆగుతుంది. భగవాన్ ఏమంటాడంటే లైట్ వేసుంటే దొంగవాడు ఇంటికి రాడు కదా. అందుకని మీ మనస్సు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గిపోతాయి అంటాడు. ఓకే, అందుకని వస్తున్నాయని కంగారు పడకుండా ఏమొచ్చినాయో మనకి ఎలాగో అర్థమవుతుంది. అప్పుడు మనం విచారణ చేయొచ్చు, ఇది అనవసరం అయినా నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను అంటే మీరు మనస్సుకి మీరు చెప్పుకున్నట్టే కదా. అందుకని మీ మనస్సుకి మీరే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు అంటే మీరు మీ ఇంద్రియాలకు ఎలా అయితే సజెషన్ ఇస్తారో ప్రతిదీ చెయ్యి, మనం ఎలా మూమెంట్ చేస్తున్నామో అలాగే మన మనస్సు మన గ్రిప్లోకి రావడానికే మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ధ్యానం అయిపోయిన తర్వాత కూడా ప్రతి పనిలోనూ మీ మనస్సు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. దానికి వెంటనే మీరు ఓకే చేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి. మనస్సు వెంటనే ఏదో ఆహారం చూసారు తినేయాలనిపించింది, టక్కుమని కొంచెం ఆగాలి, కొంచెం చిన్న పాజ్ ఇవ్వాలి. ఎవరినో చూసారు, అబ్బా చీర ఎంత బాగుందో, కొంచెం చిన్న పాజ్ ఇవ్వాలి. అలా మీరు చక్కగా మీ మనస్సుతో మీరు ఉండడం అనేది ప్రాక్టీస్ చేశారనుకోండి, అసలు ధ్యానమే అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు కంట్రోల్లోకి మీ మనస్సు వచ్చేస్తుంది. యాక్చువల్గా ధ్యానం ఎందుకు, మనసు కంట్రోల్ కోసం కదా. సో ఆ కంట్రోల్ అనేది మీరు రోజు మొత్తంలో ఏ పని చేస్తున్నా సరే చాలా ఈజీ టెక్నిక్ ఇది. ఓకే అమ్మ, ఇప్పుడు మీరన్న ఈ చిన్న పాజ్ ఏదైతే ఉందో కొంతమందిని గమనిస్తాం, నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటారు. కోపం రాగానే ఏదన్నా వెంటనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కాస్త రిలాక్స్గా కూర్చొని 1 to 10 నెంబర్స్ కౌంట్ ఇది సరైన పద్ధతి అంటారా? అది కోపానికి వర్తిస్తుంది, ఓన్లీ కోపానికి వర్తిస్తుంది. మీరు ఇక్కడ మనస్సు కదా, కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు పనిచేయు, మొత్తం అన్ని ఆర్గాన్స్ స్పీడ్ అవుతాయి. స్పీడ్ అయినప్పుడు దాన్ని డౌన్ అవడానికి చేస్తారు. ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మీ మనస్సు కాబట్టి అది వేగం అవ్వకుండా తగ్గించడం కోసం మనం చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే క్యాచ్ చేసి ఇమీడియట్లీ ఆలోచనలు వచ్చేయకుండా ఉంటాయి మీకు. అందుకని ఇప్పుడు గంటలు మీరు ధ్యానం చేయక్కర్లేదు, కొద్దిసేపు ధ్యానం చేసినా రోజంతా పని చేసుకునేటప్పుడు అది మనకి ఈజీ అవుతుంది. ఎవరితో మనం ఏం షేర్ చేసుకోక్కర్లేదు. మనం ఏ పని చేస్తున్నా ఒంటరిగా ఉన్నప్పుడల్లా కూడా మనం అలా చేసుకుంటున్నప్పుడు మనకి కొంత కంట్రోల్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏ ఆలోచన వచ్చింది అనుకోండి, నో అని మనం చెప్పగలుగుతాం. ఆటోమేటిక్గా అది అలవాటు, ప్రశాంతమైన స్థితికి వెళ్తాం. సైలెంట్ గా ఉండటం వల్ల నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతాం. అంతే కదా.
ఈజీ అయిపోతుంది అప్పుడు మీకు. మంచి టిప్ అమ్మ నిజంగా. మంచిదే కదా మరి. అవును. చాలా సంతోషం అమ్మ, చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.